ఇప్పుడు చెప్పే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఈ క్వశ్చన్ పక్కా అడుగుతాయి. అండ్ ఒకవేళ మీకు కనుక ఫ్యాంగ్ ఆర్ మ్యాంగ్ కంపెనీస్లో ఆర్ 10+ LPA జాబ్స్ తెచ్చుకోవాలి అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఇమాజిన్ మీ దగ్గర ఒక బుక్స్ లిస్ట్ అనేది ఉంది. దానిలో నుంచి ఒక బుక్ని పిక్ చేసుకోవాలి. లెట్స్ సే యానిమల్స్ అండ్ బర్డ్స్ బుక్ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒకవేళ ఆ బుక్ అనేది ఫస్ట్ ప్లేస్లో కనుక ఉంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అదే లాస్ట్లో కనుక ఉంటే అన్ని బుక్స్ చెక్ చేయాలి. ఇక్కడ మోర్ డేటా ఉంటే మోర్ టైమ్ కన్జ్యూమ్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్లో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఒకవేళ స్మాల్ ఇన్పుట్స్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ కోడ్ వర్క్ అవుతుంది. బట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ల్యాక్స్ ఆఫ్ డేటా తోటి డీల్ చేస్తాయి. ఒకవేళ కోడ్ అనేది స్లోగా రన్ అయ్యేలాగా రాస్తే అప్పుడు మనకి యాప్ అనేది హ్యాంగ్ అవుతుంది. అదే మనం కోడ్ అనేది ఫాస్ట్గా రన్ అయ్యేలాగా రాస్తే అప్పుడు మనకి యాప్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో దట్స్ వై కంపెనీస్ కేర్ అలాట్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ అనేవి చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పేవన్నీ చాలా ఇంపార్టెంట్, మీరు మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి O(1) అంటే కాన్స్టాంట్ టైం. ఇన్పుట్ ఎంత పెరిగినా సరే సేమ్ టైమే ఉంటుంది. ఇప్పుడు కోడ్ ఒకసారి చూద్దాం. ఎరే ఒకటి ఉంది, దాంట్లో 1 2 3 4 అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎరే ఆఫ్ 0 అంటున్నాం. 0th పొజిషన్లో ఏముందో దాన్ని మాత్రమే ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ ఓన్లీ ఒక్క ఆపరేషనే రన్ అవుతుంది కాబట్టి మనకి దీని టైం అనేది O(1)గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ O(n) అంటే ఇది లీనియర్ టైం అనమాట. ఇన్పుట్ ఎంతైతే ఉంటుందో టైం కూడా అంతేసేపు తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 5 ఉంటే 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇన్పుట్ 100 ఉంటే 100 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ O(n)గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ O(n²) అంటే క్వాడ్రాటిక్ టైం. ఒకవేళ 2 నెస్టెడ్ లూప్స్ ఉంటే O(n²) అవుతుంది. లెట్స్ ఏ కోడ్లో ఫర్ i in array అని అంటున్నాం అండ్ లోపల ఇంకొక లూప్ ఉంది ఫర్ j in array. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ i, j అంటున్నాం. సో ఇదేమవుతుంది, 5 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 25 ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతుంది. అదే 100 ఎలిమెంట్స్ ఉంటే 10,000 ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతుంది. సో ఇక్కడ O(n²)గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ O(log(n) అంటే లాగరిథమిక్ టైం. సో ఇక్కడ ప్రతిసారి డేటా అనేది హాఫ్గా రిమూవ్ చేస్తున్నాం. కోడ్ చూస్తే కనుక వైల్ n > 1 ఇవన్నీ హాఫ్ చేస్తున్నాం. లైక్ 1500 అవుతుంది, 500 250 అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ దీని రిప్రజెంటేషన్ వచ్చేసరికి O(log(n)గా చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ O(n)log(n) అంటే వీటిని మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ టైంలో యూజ్ చేస్తాం. ఫాస్ట్ ఆప్టిమైజ్డ్ సార్టింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకవేళ ఏ లూపు లేకపోతే O(1), ఒకవేళ ఒకటే సింగిల్ లూప్ ఉంటే O(n), 2 లూప్స్ ఉంటే O(n²) డివైడెడ్ బై 2 చేస్తే O(log(n). ఇవి బిగినర్స్కి సరిపోతాయి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేజ్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.